రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, ఏళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది, కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు, ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు. చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు అనుకునే వ్యవహారం వేరు, మేము చెప్పే వ్యవహారం వేరు. కాబట్టి దయచేసి మేము 3 నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి పంపించే అధ్యక్ష ఏఈఓల్ని. కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా, నీ ఆధార్ తప్పు ఉంది, నీ పేరు తప్పు ఉంది, నీ ఉచ్చారణ తప్పు ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉంది, కాబట్టి దయచేసి చెక్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేవన్నీ బ్యాంకులకు పంపించాము అధ్యక్ష. మేం చేయగలిగినవన్నీ మేం చేశాము. ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 3 నెలలు ప్రయత్నం చేసి 3,25,000 మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష. తర్వాత మేము దానికి 3,600 కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. అధ్యక్ష పంట నష్టం గత సంవత్సరంలో, మీరు గత 5 సంవత్సరాలు చూడండి, నేను కూడా కొద్ది రోజులు వాళ్ళతో సహవాసం చేసిన మాట వాస్తవం. గత 5-6 సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు. ఈ సంవత్సరం మాత్రం అన్ని పంటలకి మా దగ్గరకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చాను. ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు జరిగిన పంటలు కూడా మహేష్ రెడ్డి గారు అడిగినట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి నష్టానికి కూడా అసెస్మెంట్ చేయమని అధికారులను ఉదయాన్నే పంపించాము. ఎంత వస్తే అంత 10,000 రూపాయల చొప్పున ఇస్తాం. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి హరీష్ గారు చెప్పినట్లుగా భగవంతుడు కనుకరిస్తే ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించి పంటల బీమాను అమలు చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనవి చేస్తాం. ప్రొటెస్ట్ వద్దన్నా. I request the Minister for Transport and BC Welfare on behalf of the Chief Minister to give reply. గౌరవ సభ్యుల్ని కట్ మోషన్స్ విత్డ్రా చేసుకుని డిమాండ్స్ పాస్ చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారు 2 లక్షల పైన రైతు రుణమాఫీ చెయ్యము అని మరి ఈరోజు మాట తప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారేమో అధ్యక్ష ప్రభుత్వ నిర్ణయము కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ మాట నిలబెట్టుకొని 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు చేయటం జరిగింది. సార్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.